చంద్రబాబు పెంపుడు మీడియా అవాకుల గురించి, ఆయన ఆస్థానంలోని పెయిడ్ చిలుకల చవాకుల గురించి తెలుగునాట తెలియని వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఏపీలోని కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాల పుట్ట పగులుతున్న కొద్దీ ఎల్లో మీడియా దురద రోగం మరింత ముదిరి వికృత రూపం దాలుస్తుంది. రాజకీయ రంగుటద్దాలను తొలగించి నిష్పాక్షిక దృష్టితో ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల్ని గమనించాలి. ఎటు చూస్తే అటు చీకటి, వికసిత జీవితాల విధ్వంసం, రాష్ట్రానికి జీవనాడి వంటి వ్యవసాయ రంగం కకావికలమైన దృశ్యమే కనిపిస్తోంది. అపురూపంగా పెంచుకున్న అరటి తోటల్ని దున్నేస్తున్నారు రైతులు. ఏం చేస్తారు మరి? టన్నుకు 10-12 వేలన్నా వస్తేనే పెట్టిన ఖర్చు గిట్టుబాటు అవుతుంది. 1000 రూపాయల కంటే ధర పలకని దుర్మార్గ పరిస్థితి నేడు దాపురిచ్చింది. జగన్ హయాంలో 20 నుంచి 30 వేలు పలికిన స్వర్ణయుగాన్ని గుర్తు చేసుకుంటూ రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. పత్తి పంటను దున్నేస్తున్నారు. పలనాటి రైతులు విలవిల్లాడుతున్నారు. సర్కారు నిర్లక్ష్యం, ప్రకృతి వైపరీత్యాల దాడితో పత్తి రైతులు చిత్తయిపోయారు. అధిక వర్షాలు, తుఫాను దెబ్బకు తేమ శాతం పెరిగింది. కొనుగోలుదారులెవరూ ముందుకు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి దూది పువ్వుల దుఃఖం చెవికెక్కడం లేదు. ఈ సీజన్లో అన్ని పంటల పరిస్థితి అంతే. గిట్టుబాటు ధరలు లేక ఉల్లి పంటను దున్నేసిన పరిస్థితి. టమాటా రైతుల కన్నీటి పాట ఈ ఏడు కూడా కర్నూలు జిల్లా నుంచి వినపడుతూనే ఉంది. ధరలు పతనమై మామిడి, చీనీ రైతులు కష్టాల పాలయ్యారు. జగన్ హయాంలో అమలు చేసిన పంటల బీమా పథకాన్ని కూటమి సర్కార్ ఎగరగొట్టింది. ప్రకృతి దయాదాక్షిణ్యాలకు వ్యవసాయ రంగాన్ని వదిలేసింది. తుఫానుతో దెబ్బతిన్న వరి రైతుల బాధ అరణ్య రోదన. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది లేదు. రంగుమారిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఇచ్చి కొన్నదీ లేదు. పెట్టుబడి సాయాన్ని 1 సంవత్సరం ఎగవేసి 2వ సంవత్సరానికి అత్యవసరతో సరిపెట్టారు. ఇది ఏపీలో వ్యవసాయ రంగ పరిస్థితి. రాష్ట్ర రైతాంగంతో పాటు భూసతి లేని వ్యవసాయ కూలీలు కూడా ప్రభుత్వం కష్టాలు కొలిమిలోకి నెట్టేసింది. ఈ కేవైసీలు లేవన్న నెపంతో దాదాపు 16 లక్షల మంది ఉపాధి కూలీల జాబ్ కార్డులను రద్దు చేసింది. అటు ప్రైవేటీకరణ ఖడ్గాన్ని యథేచ్ఛగా ప్రయోగిస్తున్న బాబు సర్కార్ ఇప్పుడు పేదలకు అసైన్ చేసిన 34 లక్షల ఎకరాల భూములపై కూడా కన్నేసింది. పేదల దగ్గర నుంచి ఆ భూముల్ని లాక్కుని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం కోసం ఆదరాబాదరగా ఆర్డినెన్స్ ను జారీ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వ రంగంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన మెడికల్ కాలేజీలను పీపీపీ ముసుగేసి ప్రైవేటీకరించడానికి ఇప్పటికే బాబు సర్కార్ తెగబడింది. ఇక ప్రభుత్వం ఉచితంగా అందించాల్సిన సేవలను కూడా ప్రైవేటీకరించే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఇక విద్య, వైద్య రంగాల్లో జగన్ సర్కార్ తెచ్చిన సంస్కరణలు, వెచ్చించిన నిధులు పేద, మధ్యతరగతి వర్గాల్లో ఎన్నో ఆశలు నింపాయి. వారి ఆశల్ని కూటమి సర్కార్ అడియాసలు చేసింది. అక్కడ ప్రైవేటీకరణ మంత్రాన్ని జపిస్తుంది. నాణ్యమైన విద్యను ఎంత ఖరీదైనా సరే కొనుక్కోవాల్సిందే. అవసరమైన వైద్యం అంగడి సరుకు మాత్రమే. ఇది బాబు విధానం. విశాఖ ఉక్కుపై ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలేమిటి? ఇప్పుడు బాబు మాట్లాడుతున్నదేంటి? విశాఖ ఉక్కు తెల్ల ఏనుగ్గా మారిందని ఆయన ఈ మధ్యనే ఈసరించుకున్నారు. కార్మికులు పనిచేయట్లేదని అబండాలు వేశారు. మెటల్ స్టీల్ కోసమే ఉద్దేశపూర్వకంగా ఆంధ్రుల సెంటిమెంట్ తో ముడిపడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దెబ్బతీస్తున్నారని వస్తున్న ఆరోపణలు నిజమేనని నమ్మవలసి వస్తుంది. ఇక బలహీన వర్గాల మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం వారి పేర్లతో 30 లక్షల ఇళ్ల పట్టాలు కేటాయించింది జగన్ ప్రభుత్వం. అందులో 9 లక్షల పైచలకు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించింది. చివరి దశ నిర్మాణంలో ఉన్న 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి చంద్రబాబు సర్కార్ తామే వాటిని నిర్మించినట్టు ప్రచారం చేసుకుని మొన్ననే లబ్ధిదారులకు అప్పగించింది. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? జగన్ సర్కార్ భూమిని సేకరించి ఫ్లాట్లు వేసి పట్టాలిచ్చి నిర్మాణాలను ప్రారంభించినవి కాదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. 17 మాసాల్లో 2.5 లక్షల కోట్ల అప్పులు చేశారు. రాష్ట్రంలో జీఎస్టీ వసూలు దిగజారాయి. అమ్మకం పన్ను వసూళ్లు తగ్గడం అంటే ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతున్నట్టు, ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నట్టు. పోలీసింగ్ పై కేంద్రం విడుదల చేసిన జాబితాలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అట్టడుగున 36వ స్థానం ఏపీకి దక్కింది. కారణం తెలిసిందే. పొలిటికల్ గవర్నెన్స్ మన పోలీసింగ్ ను పక్కదారి పట్టించింది. ఇవేమీ ఎల్లో మీడియాకు కనిపించవు. ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని వారికి తెలుసు. దాని నుంచి చంద్రబాబును రక్షించడానికి ప్రతిపక్ష నేతపై దిగజారుడు విమర్శలకు ఈ మీడియా తెగబడుతుంది. పెట్టుబడులు తరలి వస్తున్నాయంటూ పోచుకోలు ప్రచారం, అమరావతిలో అంతస్తులు లేస్తున్నాయనే ప్రచారం. ఈ ప్రచార ఆర్భాటాలతో ఎంతకాలం రాష్ట్ర దైన్య స్థితిని దాచిపెట్టగలరు? ఇంకెంతకాలం జగన్ వ్యక్తిత్వ హరణంతో సమాచార భ్రష్టత్వానికి పాల్పడగలరు? జగన్ హైదరాబాద్ కోర్టుకు హాజరైనా తప్పేనా? చాలా కాలం తర్వాత హైదరాబాద్కు వచ్చారు కనుక పెద్ద సంఖ్యలో అభిమానులు స్వాగతం పలికారు. ఎల్లో మీడియాకు, కూటమి సర్కారుకు మింగుడు పడినా పడకపోయినా జాతీయ స్థాయిలోనే జగన్ అతిపెద్ద పొలిటికల్ క్రౌడ్ పుల్లర్.
కోర్టు హాజరుపై సైతం ఎల్లో టీవీలు మరో వార్త లేకుండా రోజంతా విషయాన్ని ఎగజిమ్మాయి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున నిలబెట్టి ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని అణువణువున నింపుకొని అడుగడుగునా అమలు చేసిన జగన్ రాజ్యాంగ వ్యతిరేక, ఆ రాజ్యాంగ స్ఫూర్తికి నిలువెల్లా తూట్లు పొడుస్తున్న కూటమి సర్కార్ రాజ్యాంగ వ్యతిరేక శక్తి తేల్చడానికి ఇదేమంత క్లిష్టమైన సమస్య కాదు.